కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న టీడీపీ ఏపీలో తిరుగులేని సీట్లతో అధికారంలోకి రావడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా సాకారం అవుతూ వస్తున్నాయి. ఒకప్పుడు ఇవన్నీ కలలుగానే ఉండగా రెండోసారి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎన్డీఏలో భాగస్వామ్యం కావడంతో ఇప్పుడిప్పుడే అవన్నీ ముందడుగు వేస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శుభవార్త తెలియజేసింది. విశాఖపట్నం కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్ ఏర్పాటు కానుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొనడం జరిగింది. విశాఖ రైల్వే జోన్కు సంబంధించి భూ కేటాయింపులు ఇతర అంశాలపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం ఉందని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేయడం జరిగింది. ఇక అతి త్వరలోనే రైల్వే జోన్ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి అవసరమైన సన్నాహకాలను సిద్ధమవుతామని తెలిపారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఏపీ వాసులు ఎదురు చూస్తున్న కళ నెరవేరుతుందని తెలియజేశారు. మోదీకి చంద్రబాబు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కూడా భూ విషయంలో అభ్యంతరాలు తలెత్తిన నేపథ్యంలో ఈ విషయంపైన కూలంకషంగా చర్చించినట్లు తాజాగా అశ్విని వైష్ణవ్ వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయని, ఇప్పుడు రైల్వే జోన్ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని పేర్కొనడం జరిగింది. ఇక ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు త్వరలోనే నెరవేరబోతున్నాయని శుభవార్త చెప్పారు. మరోవైపు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం గతంలోనే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. అయితే రైల్వే జోన్ కేంద్ర కార్యాలయం ఏర్పాటు కోసం స్థలం విషయంలో ఆలస్యం జరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అడిగిన 52 ఎకరాల భూమిని సమకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీవ్ర జాప్యం జరిగింది. దీంతో రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటులో ఆలస్యం అవుతూ వస్తోంది. తాజాగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ప్రకటనతో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు ముందడుగు పడినట్లుగా తెలుస్తోంది. దీంతో కేంద్రం చేసిన ఈ ప్రకటనతో ఉత్తరాంధ్ర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.